ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఈ జూన్ నెల చివరి పునరుద్ధాన ముందు దేవదేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు నిర్మించిన ఈ యొక్క లాస్ట్ సండే కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు కూడా మా తూర్పుగోదావరి జిల్లాలో కర్ఫ్యూ పెట్టారు. అంచేత ఆరాధన మందిరంలో జరగడానికి వీల్లేకపోయినా యాజ్ యూజువల్ మందిరంలో నుంచే మేము ఈ లైవ్ కార్యక్రమాన్ని మీకు చేస్తున్నాం. లైవ్ ప్రోగ్రాంలో ఉన్న విశేషత ఏమిటంటే లైవ్లో వినొచ్చు, తర్వాత రికార్డ్ అయిందని మళ్ళీ వినొచ్చు, యూట్యూబ్లో కూడా వినొచ్చు. అందుకు నేను దేవుని మహింపరుస్తూ సంతోషిస్తున్నా. దేవుని వాక్యాన్ని వినుట ఎందును, చదువుట ఎందును, ధ్యానించుట ఎందును, ప్రేమించుట ఎందును, గైకొనుట ఎందును మనకు గొప్ప ఆశీర్వాదం కలదు. క్రైస్తవులారా, దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానాన్ని పదే పదే మేము చెప్తున్నాం. ఈ జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన కృపను వాక్యం ద్వారా అధికం చేసుకోమని తెలియపరుస్తున్నాం. సర్వలోకంలో సమయమనక అసమయమనక ప్రకటించబడుతున్నది దేవుని వాక్యం. వచ్చుచున్నవాడు ఆలోచించకుండా వచ్చేస్తున్నాడు కనుక సమయం వేగంగా పరిగెడుతుంది. ఈ సమయంలో అన్నిటికంటే వేగంగా దేవుని వాక్యం పరిగెడతాం. అంచేత వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా కూర్చుకోండి. చాలా సంతోషం. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని విందాం. దైవజనుడికి 24 hours వాక్యము, ప్రార్థన ప్రాముఖ్యం. ఏం చేసినా ప్రార్థనతోనే ప్రారంభించాలి, ఏది ముగించినా ప్రార్థనతోనే ముగించాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుని చిత్తానికి అప్పగించుకోవడం, దేవునికి సరెండర్ అయిపోవడం, దేవుని యొక్క నిర్ణయాన్ని సాధించడానికి చిత్తప్రభు అని అంగీకరించడం. ప్రార్థన. మా పరమ తండ్రి, ఈరోజు కూడా మా యూనివర్సల్ చర్చ్ నుండి ఈ లైవ్ ప్రోగ్రాం ఇవ్వడానికి మీరే సహాయం చేస్తున్నారు. ప్రపంచం అంతా కలవరపడుతున్న ఈ దినాల్లో నీ ప్రజలైన మేమందరం కూడా కలవరపడకుండా మీ యందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం కలిగిస్తున్నారు. వినుట వల్ల విశ్వాసం కలుగును అనే వాక్యం చెప్పింది. లోకంలో ఉన్న అనేక రకాల వార్తలు వినడం వల్ల అవిశ్వాసం వస్తుంది, కానీ నీ వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. That is why we are meditating on your word. Even this morning, Lord Jesus, we just come to the throne of grace. Help us, Lord. Speak to us, O Lord. నాయనా, మీ వాక్కు మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు నెమ్మది కలిగిస్తుంది. యేసయ్యా, ఈ లైవ్ ప్రోగ్రాంను వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి, మా సంఘస్థులతో మీరు మాట్లాడండి, అందరిని మీరు బలపరచండి. దేవా, నీ వాక్కు కొరకే కనిపెడుతున్నాం. We want to hear from you, Jesus. Your voice is so sweet and meaningful and directional, and it will lead us into all truths. Holy Spirit God, we just commit all of us into your hands. Speak to us in a special way. Let thy name be glorified. Ola karaba shamdara kurama namashara. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభువానికి ఆరోపిస్తున్నాం. ఈ దివ్యసని మాకు ఇచ్చేదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీ స్వరమును, మీ దివ్య స్వరమునుటకు ఇష్టపడుతున్నాం. మాట్లాడండి అయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారారా, గడిచిన ఏప్రిల్ 29 నుండి మీతో ఈ విధంగా మరియమ్మ వలె ఆయన పాదంలో కూర్చుని ఉత్తమాన్ని ఏర్పాటు చేసుకుని మన దగ్గర నుంచి ఎప్పటికీ విడదీయబడని మనలో అబైడ్ అయి ఉండే ఆ వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభు మీకు నాకు ఇచ్చారు. నేను మీకు చెప్తున్నా, నేను వింటున్నా. ఈనాడు చాలామంది చెప్తున్నారు, చేయని దాన్ని చెప్తున్నారు. కొందరు చెప్పిన దానిని చేయలేకపోతున్నారు. రెండు తప్పే. యేసుప్రభు వారు ఈ బిగాన్ టు డూ అండ్ టీచ్. యేసయ్య బోధించుటకును చేయుటకును అనలేదు. యేసయ్య చేయుటకును బోధించుటకును ఆరంభించను అని చూస్తాం. అంటే యేసయ్య ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేశారు. భూ ప్రపంచంలో మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు యేసు. మాట ప్రకారం జీవించిన వాడు యేసు. మాట తప్పనివాడు యేసు. భూలోకంలో ప్రతి మానవుడు మాట ఇచ్చి నెరవేర్చలేక ఫెయిల్ అయిపోతాడేమో కానీ మై జీసస్ విల్ నెవర్ ఫెయిల్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడు. ఆయన మాట నమ్మదగినది. ఆయనే వాక్కు. హి విల్ నెవర్ ఫెయిల్ హిస్ వర్డ్. కనుక మన జీవితాల్లో బోధకులైన మనందరికీ ఒక హెచ్చరిక. మనం ఏం చెప్తున్నామో అదే చేయాలి, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి. నాట్ ఓన్లీ ప్రీచర్స్, ఆల్ ద బిలీవర్స్ షుడ్ లెర్న్ దిస్ అండ్ ప్రాక్టీస్ ఇట్. భూలోకంలో చాలామంది నీతి బోధన చేశారు కానీ నీతి చేయలేదు. క్రైస్తవులైన మనం అలా ఉండడానికి వీల్లేదు. మనం నీతి చెప్పడమే కాదు, నీతిమంతులమైపోయి ఉండాలి. నీతి చేయడమే కాదు, మనమే నీతిమంతులమై ఉండాలి. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధనిలు, వారు తృప్తిపరచబడదు. నీతి కొరకు హింసించబడి వారు ధనులు, పరలోక రాజ్యం వారిదని వేసే చెప్పాడు. కనుక నీతి కోసం పోరాటం చేయాలి. అబద్ధంగా, పొరపాటుగా, ద్రోహంగా, అన్యాయంగా, అక్రమంగా బతకడం గొప్ప విశేషం కాదు. అది లోకంలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నది. క్రైస్తవులను మనం ఏ విధం చేతనైనా 100% నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 26 వరకు నేను చదువుతున్నా. ఇట్ ఇస్ సో కోఇన్సిడెన్స్. ఎందుకంటే 26 తారీఖున 26వ వాక్యం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు గడిచిన 3 దినం వరకు కిందట నన్ను చాలా బలవంతంగా ప్రేరేపించాడు వాక్యం దగ్గర రమ్మని. నేను సాధారణంగా బైబిల్లో అంటూ చదువుతూ మొదలు పెడితే ఇక అది గంటలు అధ్యాయాలు చదివేస్తా. ఆ నైట్ నేను దాదాపు 1 గంటల వరకు నిర్గమకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము చదవడం జరిగింది. దాదాపు 100 అధ్యాయాలు. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే అది చదువుతుండగానే అందులో ఉన్న అర్థాన్ని నాకు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు, నాకు గ్రహింపునిస్తూ ఉంటాడు. చాలామంది ఉంటారు కానీ గ్రహించరు, చాలామంది చదువుతారు కానీ దాని అర్థం తెలుసుకోరు. పరిశుద్ధాత్ముడు ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ఉంటే మనకు దేవుడు ఎప్పటికప్పుడు దేవుని వాక్యంలో దాగి ఉన్న లిఖితమైనటువంటి అద్భుతమైనటువంటి గూఢార్థమైన సంగతులను మనకందరికీ అద్భుతంగా అర్థమయ్యేట్టుగా బయలుపరుస్తాడు, బోధిస్తాడు, నేర్పిస్తాడు. అందుకు నేను దేవుని కనపరుస్తున్నా. ద లార్డ్ గాడ్ రివీల్స్ హిస్ వర్డ్ and gives insight and understanding.
ఓ మై గాడ్, ఎంత తృప్తి ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. ఆ రోజు దేవుడు 3 గ్రంథాల నుంచి 3 వర్తమానాలు నాకు దేవుడు ఇచ్చాడు. ఎస్, నిర్గమకాండములో, సంఖ్యాకాండములో, ద్వితీయోపదేశకాండములో పరిశుద్ధాత్మ దేవుడు 3 సందేశాలు ఇచ్చాడు. ఆ సందేశాల్లో ఒక సందేశాన్ని ఈరోజు మీకు పంచాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. సంఖ్యాకాండం రిపీట్ అగైన్ 6వ అధ్యాయము 22 నుంచి 26 వరకు. యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ ఆయన కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను అని దేవుడు చెప్పాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట, అద్భుతమైన సందేశం ఇది. ఇయర్స్ టుగెదర్ ఈ విషయం మీద నేను తలపోస్తూ ధ్యానం చేస్తూ కొంత జ్ఞానాన్ని, దైవ సందేశాన్ని ఎక్వైర్ చేస్తున్నా. బికాస్ ద లార్డ్ నేమ్డ్ మీ ఆరన్. దేవుడు నాకు అహరోన్ అని పేరు పెట్టి ఏలియాలుగా వాడుకుంటానని చెప్పాడు. అంచేత నాకు బైబిల్లో అహరోను గురించి ఒక ప్రత్యేకమైన ధ్యానం ఉంటుంది. ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆయన 123 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనలో ఉన్న లోపాలను బైబిల్ చూపించింది, ఆయనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, బలాన్ని కూడా బైబిల్ చూపించింది. ఒక దైవజనులో బలము అనేకులకు బలాన్ని ఇస్తుంది. ఒక దైవజనుల్లో బలహీనత అనేకులను బలహీనపరుస్తుంది. ఆరన్ మిరియాముకి మోషేకి మధ్యవాడు. మోషే కంటే పెద్దవాడు, మిరియాము కంటే చిన్నవాడు. వాళ్ళ ముగ్గురు కూడా బైబిల్లో 3 రకాల విధానంలో మనకు కనపడతారు. మిరియాం ప్రవక్తలాగా కనపడుతుంది, అహరోన్ యాజకుడిలాగా కనపడతాడు, మోషే నాయకుడిలాగా ఉంటాడు. అంచేత వాడు బ్లెస్సింగ్. ఒక కుటుంబంలో పుట్టిన ముగ్గురు కూడా దేవుని చేత వాడబడ్డం అనేది ఒక ఆశీర్వాదం. కనుక పిల్లలారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మీ ఇంట్లో మీ పిల్లలందరినీ బ్లెస్ చేయండి. వారు ఎంతమంది అయినా సరే దేవుని చేతిలో వాడబడాలని కోరుకోండి. ఏదో ఒకళ్ళని ఇద్దరిని అనుకోకండి. Let all your children be used in the hands of God in a mighty way for the expansion of the kingdom of God. ఈ దేవుని రాజ్యం విస్తరించడంలో దేవుడు చాలామంది కుటుంబాలను అద్భుతంగా ఇంతవరకు వాడుకున్నాడు. ఈ కడవరి దినాల్లో నా కుటుంబాన్ని కూడా వాడుకోవడానికి కోరుకోవడంలో తప్పు లేదు, పొరపాటు లేదు. మనం దేవుని చేత వాడబడాలి, దేవుని కోసం వాడబడాలి, దేవునితో వాడబడాలి. చాలా సంతోషం. అయితే ఈ అహరోను మోషే కంటే పెద్దవాడైనా, మోషే అహరోను కంటే చిన్నవాడైనా నాయకుడు మోషేని. దేవుడు డైరెక్ట్గా ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడి, అంచేత ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలనుకున్నాడు దేవుడు, అదల్లా దేవుడు తన నాయకులతో చెప్పి ఆ ప్రకారంగా వారికి తెలియజేసేవాడు. డైరెక్ట్గా దేవుడే అహరోనుతో కూడా మాట్లాడవచ్చు. అఫ్కోర్స్ అది వరకు తర్వాత కూడా చాలాసార్లు మాట్లాడాడు. కానీ ఆయన ఎలా వాడబడాలో, ఏం చేయాలో అనేది దేవుడు ఆయనతో కాకుండా మీ అన్నయ్య అహరోను ఇలా చేయాలి అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా మాట్లాడతాడు. ఎలా మాట్లాడినా ఆ మాట అప్లికబుల్లే. అంచేత ఎవరో మాట్లాడితే నేను వెంట అనుకోకూడదు, లేకపోతే దేవుడు ఏదో డైరెక్ట్గా మాట్లాడాలని మారం చేయకూడదు.
దేవునికి తెలుసు ఏ రకంగా నీతో మాట్లాడాలి. నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే సిద్ధ మనసు ఉండాలి. వి నీడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. అదే మన ఎయిమై ఉండాలి. అహరోను అనుకోవచ్చుగా, నేను పెద్దోడిని, నాకు చెప్పకుండా, నాతో మాట్లాడకుండా నేనేం చేయాలో నీకు చెప్పడం ఏంటి అని అనుకుంటే పని జరగదు. అపార్థం రాకూడదు. ఒకసారి సాతానుడు వాళ్ళ ఇంట్లోనే ముగ్గురులోనే అపార్థం పెట్టేశాడు. మోషే కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కోపం వచ్చింది, అన్నయ్యకి అక్కయ్యకి. వాళ్ళు సరిగారు. సనుకుడు అనేది దైవజనుడు సరిగినా, విశ్వాసం సరిగినా, క్రైస్తవుడికి అది తీరని భయంకరమైన వ్యాధి, నష్టం కలిగిస్తుంది. సనుకుడి చేత సమాన దూత చేతిలో ఎంతమంది చనిపోయారో కొన్ని పదవి రాయబడింది. క్రైస్తవుడు ఏం జరిగినా స్తుతించాలి తప్ప సరగడానికి వీల్లేదు. నీకు ప్రస్తుతానికి అర్థం కానందు మాత్రం చేత నువ్వు సరుగుతూ ఉంటే జరిగేది లేదు. నీ సరుగుడు వలన సిచ్యువేషన్ ఏం మారదు. స్తుతించడం వలన నీ సిచ్యువేషన్ మారదు, రెమెడీ దొరుకుతుంది. కనుక మనం క్రైస్తవులుగా స్తుతించాలి, కానీ సరగకూడదు. స్తుతించేవాడు నోరారా దేవుని మహింపరుస్తాడు. సరిగేవాడు నోట్లో నోడు కొనుక్కొని ఏం చేస్తాడు? అసలు తన అభిప్రాయం ఏంటో, తన యొక్క హృదయంలో ఉన్న తలంపేటో తెలియకుండా లోపల మాట్లాడుకొని అటు దేవుడికి మనుషులకి విరోధంగా బతుకుతాడు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సాతానుగాడి తంత్రం అది. బి కేర్ఫుల్. సనగొద్దు. కొంతమంది ముందు సరుగుతారు, కొంతమంది వెనక సరుగుతారు. ఎలా సరిగినా సరుగుడే. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సాటన్. వాడు ఎప్పుడు మన మీద ఉపయోగిస్తుంటాడు. మనం దాన్ని త్రిప్పి కొట్టాలి. వాడు మన ఎదురుకుండా మన గురించి ఎవరైనా సరిగినా మనం స్తుతించాలి. మనం కూడా ఎవరి మీద సరగడానికి అలా పరిస్థితి వచ్చినా, అయిష్టం వచ్చినా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలగాలి. కానీ వీళ్ళిద్దరూ మోషే మీద సరిగితే వాళ్ళకి కుష్ఠం వ్యాధి వచ్చింది. మళ్ళీ మోషే గారి ప్రార్థన చేస్తే కానీ ఆ కుష్ఠరోగం పోలేదు. జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు మనకి ఎందుకు తోడుగా ఉండలేకపోతున్నాడు, మన పక్షం ఉండలేకపోతున్నాడు, మనకి అనుకూలంగా ఉండలేకపోతున్నాడు. మనం ఏమన్నా ఆయనకి విరోధంగా ఉన్నామా? దేవునికి మాటకి, దేవుని చిత్తానికి అని పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు మనకు వ్యాధి బాధలు వచ్చినప్పుడు మాత్రమే, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అమ్మో ఎక్కడో దేవుడు తప్పు చేసేది, పొరపాటు చేయడం అని అనుకుంటున్నాం తప్ప మళ్ళా శరామామ లేదా ఇదిగానే ఉంటున్నాం. ఆపదొస్తే ఒకలాగా, ఇంకోలాగా ఉండేవాళ్ళు అన్యులు. మనం ఆపద ముక్కుల వాళ్ళం కాదు. అఫ్కోర్స్ మన ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడే. అలాగని ఆపద వచ్చినప్పుడే వద్దాం ఆయన దగ్గరికి. నో. ఎవ్రీ డే టు డే ఆఫ్ అవర్ లైఫ్ వీ మస్ట్ బీ విల్లింగ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామము స్తుతించే భాగ్యం మనకిచ్చాడు. తనివి తీరా దేవుని మహింపరచని ప్రియులారా, ముఖ్యంగా మనం ఏ అని చూస్తే యాడమ్ ఉన్నాడు, ఏ అని చూస్తే అబ్రహాం ఉన్నాడు. వాళ్ళిద్దరిని గురించి పరిశుధాత్మ అంటున్నాడు, వాళ్ళిద్దరిని నేను ఆశీర్వదించాను. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1లో నేను ఆదాము నన్ను అడక్కముందే ఆయన నేను చేసిన వెంటనే నేను ఆయన ఆశీర్వదించాను. ఆదాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు 7 భాగాలు ఉన్నాయి. ఆశీర్వదించాను. బట్ అతను తన ఆశీర్వాదం పోగొట్టుకుని శాపం తెచ్చుకున్నాడు. నేను అబ్రహామును ఆశీర్వదించాను. అబ్రహాము ఆశీర్వాదం కూడా 7 భాగాలు ఉన్నాయి. అబ్రహాం దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అంచేత ఆ అబ్రహాం పొందిన అదే ఆశీర్వచనాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైన మనందరికి ఇచ్చాడు. భూలోకంలో దేవుడు పలికిన ఆశీర్వచనం అబ్రహాం ద్వారా యూదునికి ఎలా కలిగిందో, యేసయ్య ద్వారా అదే అబ్రహాం యొక్క ఆశీర్వచనం అన్యులమైన మనకు కూడా దొరికింది. కనుకనే మన కోసం శాపమై శిలువ మీద వేలాడిన యేసయ్య ఆ శాపాన్ని మన కోసం ఆశీర్వాదకరంగా మార్చాడు. మన శాపాన్ని దీవెనగా మార్చాడు. వావ్, ఇదే సువార్త. నీకు కీడు జరగాలి, జరగదు యేసయ్య నమ్ముకుంటే మేలు జరుగుతుంది. ఇదే సువార్త. నీకు నరకం ప్రాప్తించాలి, కానీ యేసయ్య నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుంది. సువార్త. దేవుని బిడ్డారా, ఈ భూలోకంలో అసలు ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు ఎవరు?
ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అది ఏ కులమైనా, మతమైనా, ఏ జాతి అయినా, ఏ వనమైనా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఎవ్రీబడి నీడ్స్ బ్లెస్సింగ్. ఎవ్రీబడి వాంటెడ్ టు బి బ్లెస్సింగ్, టు బి బ్లెస్డ్ బై గాడ్. ఏదో దేవుడిని ఎందుకు వెళ్తాడు? నాకు దేవుడు కావాలి, ఆ దేవుడు వాళ్ళ ఆశీర్వాదం కావాలని వెళ్తాడు. దేవుడు ఎవరో తెలియకపోయినా. బట్ whereas we are not like that. We are coming to God who created this world, and we came to know, we understand who is real God. నిజమైన దేవుడు తెలుసుకున్నాం కనుక ఆ దేవుని దగ్గరికి మనం డైరెక్ట్గా వస్తున్నాము. అంచేత ఆయన సూటిగా మనల్ని ఆశ్రయిస్తాడు. అసలు ఇశ్రాయేలు అడిగారా, అయ్యా మరి మీ మాటని మేము బయలుదేరాము, ఐగుప్తులోంచి బయలుదేరామండి, మరి అప్పుడప్పుడు మేము కొంచెం సరిగాము, పొరపాటు చేసాము, మాంసం కావాలన్నాము, పూరీలుగా ఇచ్చావు, తర్వాత ఆహారం కావాలంటే మన్నా ఇచ్చావు, దాహం అయితేనేమో బండలో నుంచి కొండలో నీళ్ళు ఇచ్చావు, నాయన బాగానే చేసావు, మాకు ఆశీర్వాదాలు కూడా ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు అడిగింది ఇచ్చాడు, వాళ్ళు అడగనేది కూడా ఇచ్చాడు. రిపీట్ అగైన్, యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మన దేవుడు మనకేం కావాలో తెలుసు ఆయనకి. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రతిదీ ఇప్పుడే కావాలంటాం. దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో దానికి ఒక సర్టెన్ టైం పెట్టుకున్నాడు. ఇస్తాడు నీకు, ఇస్తాడు. అయితే అడగకుండా కూడా కొన్నిసార్లు ఇస్తాడు. నువ్వు సర్ప్రైజ్ అవుతావు. నేను థ్రిల్ చేయాలని, నేను సంతోషింపు చేయాలని, నిన్ను నీ ఆనందాన్ని పరవశింపు చేయాలని దేవుడు కోరతాడు. నీకు ఎప్పుడు మేలు చేద్దామా? నీకు మేలు చేస్తే నువ్వు సంతోషపడ్డమే కాదు, నీకు మేలు చేసి ఆయన సంతోషపడడానికి ఎదురు చూస్తున్నాడు. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ ఆల్, కమ్ క్లోజ్ టు గాడ్, కమ్ నియర్ టు గాడ్, కమ్ అండ్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసును మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. క్రీస్తు మనసు మన మనస్సు లాంటి మనసు కాదు, అది ద్విమనస్సు కాదు, ఏక మనసు, ఒకే మనసు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నంటే ఆయన ఏకరీతిగా ఉంటే ఆయన మనసు కూడా ఏకరీతిగానే ఉంటుంది. నేను మొన్న ఫేస్బుక్లో పెట్టా, ప్రభువా దేవా, మా మనస్సును, మా మనస్సాక్షిని, మా ప్రాణాన్ని, మా హృదయాన్ని, మా అంతరంగాన్ని, మా ఆత్మను, మా దేహాన్ని, మా శరీరాన్ని, మా మనస్సాక్షిని శుద్ధి చేయండియా అనే దేవుని సందులో అనుకుంటూ ఒక మెసేజ్ పెట్టాను. నిజమే, మన ప్రాణాత్మ దేహములందు ఏ నింద లేకుండా నిందారహితులంగా మనం యేసు ప్రభు రెండవ రాకడ సిద్ధపడాలంట. నీ శరీరంలో నింద ఉండకూడదు, నీ ప్రాణంలో నింద ఉండకూడదు, నీ ఆత్మలో నింద ఉండకూడదు. చేసిన తప్పుకి ఎలాగ నింద అనుభవిస్తాం, చేయని దానికే మనకు నింద వస్తుంది. ఆ వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే నిజం నిలకడమే తెలుస్తున్నట్టుగా మనం ప్రభు మీద ఆధారపడి ఉంటే మనం ఏమిటో దేవుడు రుజువు చేస్తాడు. కనుక మనం మన అంతరంగంలో ఏ నిందారోపణ లేకుండా చేసుకోవాలి, నేరారోపణ లేకుండా చేసుకోవాలి. దేవుని వెళ్ళారా? మరి దేవుడు ఆదామును దీవించాడు, అబ్రహామును దీవించాడు. త్రిబుల్ ఏ, 3వ ఏ, ఆరన్, అహరోన్ ఇప్పుడు తాను దీవించబడ్డమే కాదు, తాను ఇశ్రాయేలీయులందరినీ దీవించాలి. ఆ భాగ్యం దేవుడు మోషేకి ఇవ్వలేదు, లేక మిరియంకి ఇవ్వలేదు. మోషే చెప్తున్నాడు, నీ అన్నయ్యన అహరోను నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఇలాగూ దీవించాలి. ఎలా పడితే అలా దీవించడం కుదరదు, ఇలాగే దీవించాలి. దేవుని బిడ్డలారా, దైవ సేవకులకు నేను ఒక ప్రత్యేకమైన హెచ్చరిక తెలియజేస్తున్నా. ఈనాడు చాలామంది సంఘంతో అడ్రస్ చేయడం సరిగా తెలుసుకోలేదు. సంఘం అంటే ఎవరో అనుకున్నారు, సంఘం అంటే దేవుని ప్రజలు. అలనాడు మోషే
సమక్షంలో నడిపించబడిన ఆ ఇశ్రాయేలు జనాంగం ఎలాగో దేవుని ప్రజలు అంతకంటే మరి శ్రేష్టమైన వారు గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారబంధ రాజుకుని విడుదల పొందారు. కానీ మనమైతే యేసు రక్తము చేత దేవుని ప్రజలు విడుదల పొందారు. యేసు రక్తం చేత విడుదల పొందిన దేవుని ప్రజలు సంఘములో సమకూర్చబడ్డారు. సంఘంతో మనం ఏం చేయాలి? సరిగా మాట్లాడాలి. ఏదో ఇచ్చారని ఒకలాగా, ఏదో ఇవ్వలేదని ఒకలాగా వాక్యం చెప్పడంలో నిర్మోహమాటంగా హెచ్చరికలతో బుద్ధి చెప్తూ ఖండిస్తూ చెప్పడం వేరే విషయం. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు హ్యావ్ కంపాషనేట్ మైండ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల మీద జాలిపడుతూ వారిని ఎప్పటికప్పుడు ఆదరిస్తూ వారిని దైవికంగా నడిపించడానికి దైవజనుడు ప్రయత్నం చేయాలి. నేను ఎన్నో సంఘాలకి, ఎన్నో ప్రాంతాలకు, ఎన్నో సభలకు వెళ్తున్నప్పుడు అనేక మంది దైవజనులు చూసి చాలా విచారపడతాను. వారి హృదయ గర్వం చేత లేక మాకున్న స్థితిని బట్టు మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ సభను కానీ సంఘాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చాలా రూడ్గా మాట్లాడుతుంటారు. పొరపాటు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సంఘం నీది కాదు, దేవుంది. ప్రజలు దేవుని వారు. దేవుడు దైవజనుడు నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ ప్రజలను సరైన లెవెల్లో నడిపించడానికి. అలాంటి సమయంలో నీవు వారితో ప్రేమతోనే మాట్లాడారు, కానీ అడ్రస్ చేస్తున్నప్పుడు యూ కెనాట్ రెబ్యూక్ దెమ్. నువ్వు వాళ్ళని ద్రోహులారాన్ని మోసే అన్నట్టుగా, లేకపోతే ఇంకొక రకంగా వారిని ఖండించి, లేకపోతే వారికి గుచ్చి మాట్లాడడానికి నీకు అధికారం లేదు. కొంతమంది ప్రసంగం చేస్తే ఎవరిని గుచ్చుతానా అనుకుంటారు, మైక్ ఇస్తే. పొరపాటు. ఎప్పుడైనా బోధలో ఖండింపు వస్తుంది, గద్దింపు వస్తుంది, నీతి ఎంత శిక్ష చేయడానికి వస్తుంది. కానీ నీకు పదే నోరు తెరిస్తే చాలు దేవుని ప్రజల మీద నువ్వు నెగిటివ్గా మాట్లాడక బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. దేవుడే ఉన్నాడు, తన ప్రజల్ని దీవించమని చెప్తున్నాడు. దేవుని మనసేంటి? నా ప్రజల్ని నేను దీవించాలనుకున్నాను కనుక ఇలాగూ దీవించు అని చెప్పు. మోషే నీ అన్నకెలా చెప్పు. పొరపాటున డివేట్ అవుతాడేమో, ఎందుకని అయ్యాడు. మోషే ధర్మశాస్త్రం కోసం దేవుడు రమ్మంటే 40 దినాలు పగలు రాత్రులు భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా దేవుడితో సహవాసం చేస్తుంటే, నేను వచ్చేదాకా ఈ యొక్క సమాజం చూసుకోమని దేవుడు అహరోనుకి ఊరికి అప్పచెప్పి వెళ్తే, ఆయన వచ్చే లోపల ఆ బంగారం తీసుకుని ఒక దూడ చేసి దూడ చుట్టూ ఇదే మమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చే దేవుడని విగ్రహారం చేయడే కారకుడు అయ్యాడు ఒకనాడు అహరోన్. అంచేత మళ్ళా సాతానుడు అతన్ని తిప్పి ఎక్కడైనా దేవునికి వాక్యానికి భిన్నంగా అతను వాడుకునే ప్రమాదం ఉందేమని ముందుగానే అతను డివేట్ అవ్వకుండా అతనికి కృప ఇచ్చి ఏం చేశాడు? ప్రధాన యాజకుడిగా చేశాడు. ఈనాడు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపను ఒప్పుకుంటాం, కానీ అట్ ద సేమ్ టైం మన రోల్ ఏంటో దేవుడు నిర్ణయించాలి. నువ్వు అన్ని చేసేయాలనుకోకూడదు, అనుకోకూడదు. దేవుడు నిన్ను ఏం చేయాలని కోరుకున్నాడో తెలుసుకోవాలి. అదే దేవుని చిత్తం అంటే. అహరోనుడికి అర్థమైంది, నేను దేవుని ప్రజలు నడిపించడం నా పని కాదు, అందుకే నేను ఫెయిల్ అయ్యానప్పుడు అది మోసే పని, ఆయన నడపగలడు. నా పని ప్రజలకి దేవునికి మధ్యవర్తిత్వం చేసి నేను యాజకత్వం చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడని అర్థం చేసుకున్న అహరోన్ సెటిలైట్ అయిపోయాడు. కనుక దేవుడు చేశాడు అతన్ని ఆ పిలుపులో ఆ పనులు స్థిరపరిచి, నా ప్రజలైన ఇశ్రాయేలును ఏం చేయాలి? అహరోను ఆశీర్వదించాలి, ఎలాగూ దీవించాలి. దేవుడు డైరెక్ట్గా దీవించగలడు, దేవుడు మోషే ద్వారా కూడా దీవించగలడు, కానీ అహరోన్ ద్వారా దీవించాలి దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకుంటాడు. నీకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు ఒప్పుకోలేకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్న వారి యొక్క ఆశీర్వచనం మనం పొందుకోవాలి. హిబ్రూలో నేను ఆ అహరోను యొక్క బ్లెస్సింగ్ నేను అన్నాను. ఓ మై గుడ్నెస్, నా హృదయానికి ఎంత తాకింది. వెన్ ఐ వాజ్ ఇన్ స్వీడన్, ఒక జర్మన్ బ్రదరు నాకు అది ఇచ్చాడు, ఆరనిక్ బ్లెస్సింగ్ అని. అది మళ్ళీ మిస్ అయిపోయాను నేను. ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్. ఎవరి దగ్గర ఉంటే దయచేసి ఆ హిబ్రీ భాషలో నా అహరోను ఆశీర్వాదం పంపమని కోరుతున్నా. తర్వాత ఆయన మళ్ళీ అబ్రగులో కూడా కలిశాడు, అప్పటికి ఆయన దగ్గర అది లేదు. ఇటీవల మన రోషన్ కుమార్ గారు కూడా పంపారు, అది అదోనియా అని ఉంది. అది దానికి డిఫరెన్స్ కనపడుతుంది, ఇది వేరేమో. మొత్తం మీద నాకు వింటేనే ఆనందం అనిపించింది. ఇది ఆ
అహరోన్ ఆశీర్వాదం. వా కనుక నేనేమంటానంటే, దేవుడు మనం డైరెక్ట్గా దీవించిన, దేవుడు తన దాసుల ద్వారా దీవించిన, మనము టోటల్గా దీవించబడ్డానికి పిలువబడ్డాం, కానీ శపించబడ్డానికి శాపించడానికి పిలువబడలేదు. మనం శపించబడకూడదు, మనం ఎవరిని శపించను. మీ నోట శాపవచనము రాకూడదు, దైవజనుడికి అసలే రాకూడదు. మన నోట ఆశీర్వచనమే రావాలి, దేవుని వచనమే రావాలి అని బైబిల్ చెప్తుంది. మొదటి ఇద్దరు ఆదాము అబ్రాహాము ఆశీర్వాదం పొందారు. ఇప్పుడు అహరోను గారి పని ఏంటంటే, ప్రధాన యాజకుడిగా ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలి. ఎవరు కనపడితే వాళ్ళని బ్లెస్ యూ బ్లెస్ యూ బ్లెస్ యూ బ్లెస్ యూ బ్లెస్ యూ అంటూనే ఉంటారు. ఎంత ఆశీర్వాదం అది! ఇతరులను ఆశీర్వదించడం అనేది కూడా అదొక గొప్ప ఆశీర్వాదమే. కనుక దేవుడు మోషే చెప్పాడు, మోషే అహరోను చెప్పాడు, అహరోను ఇశ్రాయేల్ ప్రజలకు ఈ మాట చెప్పాలి. ఏమన్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. దేవుని ప్రజలు మొట్టమొదటిగా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆశీర్వాదము అంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే దేవుని కాపుదల పొందుకోవాలి. కాపుదల అక్కడేమన్నాడు? యెహోవాను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. కాపుదల, ప్రొటెక్షన్. ఈనాడు చాలామందికి ఆశీర్వదించను కాక అనగానే జేబులు ఎదుక్కుని, బిరువులు ఎదుక్కుని, అక్కడ ఎదుక్కుని ఏమి ఇచ్చాడో, ఏ బంగారం ఉందో, ఏ వెండి ఉందో, ఏ డబ్బులు ఉందో, ఇది ఎదుక్కుంటారు. ఆశీర్వాదం అంటే మొదటి భాగం ఏంటంటే, దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. చూడండి, లోకంలో ఎవరికీ క్షేమం లేదు. ఈ కరోనా కాలంలో ఆయన మీద భయభక్తులు కలిగిన వారికి, నామకార్థమైన వారు కాదు, ఆయన కాపుదల విస్తరింపజేయదు. ఎస్, ఆయన కాపుదల మనకుంటుంది. ఆశీర్వాదం అంటే దేవుడు మనల్ని కాపాడడం. నిజంగా నీ జీవితంలో జైలు అయిపోకుండా, హాస్పిటల్ పాలైపోకుండా, చెప్పండి, దొంగల పాలైపోకుండా, అనేక రకాలుగా నష్టాల్లో, బాధల్లో, ఇరుగు పొరుగు వారితో కలహాలతో అనేక రకాల బాధలు పడకపోకుండా, లేక నువ్వు ప్రమాదంలో పడిపోకుండా, నువ్వు యాక్సిడెంట్ అయిపోకుండా, ఇంకోటేదో అయిపోకుండా నేటికి సజీవంగా క్షేమంగా ఉన్నామంటే కారణం తెలుసా? దేవుడు నిన్ను కాపాడాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు. ద ఫస్ట్ బ్లెస్సింగ్, దేవుడు నీ కాపుదల నీకుంటుంది. నిజంగా వేసుకుని నమ్ముకున్నావా? కరెక్ట్గా నమ్ముకున్నావా? హృదయపూర్వకంగా నమ్ముకున్నావా? ఆయన్నే అనుకున్నావా? నీకు నాకు దేవుని కాపుదల ఉంటుంది. 121 కీర్తనలు అంటాడు 6 సార్లు, నేను కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు, నీ రాకపోగలేదు, నేను కాపాడుతాడు అని చెప్పాడు. దేవుడు మాట చెప్పేసి వదిలేస్తాడా? నీకులాగా నాకులాగా మర్చిపోతాడా? ఆయన మర్చిపోయే దేవుడా? విడిచిపెట్టే దేవుడా? బైబిల్ చెప్తుంది, దేవుని ఆశీర్వాదము అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తికి అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, అందుకే నేను క్షేమంగా ఉన్నా. ఇది నా జ్ఞానం బట్టి కాదు, నాకున్న ధనాన్ని బట్టి కాదు, నాకున్న పలుకుబడిని బట్టి కాదు, లేక నా ప్రార్థన బట్టి కూడా కాదు. ఆయన దయచేత, కృపచేత నన్ను ఆశీర్వదించిన నా దేవుడు నన్ను క్షేమంగా సజీవంగా కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచుతున్నాడు. నా బలహీనతల్లోనే నన్ను బలపరుస్తున్నాడు. అంటే అర్థమేంటి? మొదటి ఆశీర్వాదం పొందేసింది. యు ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒక విషయంలో కాదు, అన్ని విషయాలు. ఇవాళ ఒక మానవుడు ఇంట్లోకి బయటకు వెళ్తే మరి క్షేమంగా ఇంటికి వస్తాడా? మనం వస్తాం, దేవుని బిడ్డలు మనం వస్తాం. పిల్లరా, దేవుని యొక్క లేఖనాన్ని బాగా అర్థం చేసుకోండి. చాలామంది వెళ్తారు కానీ రారు. అక్కడ ఏమన్నాడు? నీ రాక నీ పోకల యందు యెహోవా నిన్ను కాపాడు. పిల్లరా, నీకు మేడ మీద లేకపోవచ్చు, అక్కర్లేదు, ఒకవేళ ఇస్తే దేవుడు తీసుకుందాం. కానీ ఎన్నో లోక ఐశ్వర్యాలు ఆశలు కలిగి ఉండి దేవుని కాపుదల లేదనుకోండి, మన జీవితం ఏమైపోద్ది?
ప్రతిరోజు దినదిన సంకటంగా దినదిన గంట నూరేళ్ళ ఆయుష్ అని అంటుంటారు. అలా ఉంటుంది మన పని. బాబు ఇప్పుడు ఏమవుతుందో, కసేపటికి ఏమవుతుందో, బయటికి వెళ్తే ఏమవుతుందో, అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో అనుకుంటా నీ జీవితం అంతా అనుకుంటానే సరిపోతుంది బతుకంతా. అది ఆశీర్వాదం కాదు. నేను వెళ్తున్నాను, మళ్ళీ క్షేమంగా వస్తాను, నేను బాగుంటాను, దేవుడిని కాపాడతాడు, నాకేం అవనవడు, నాకేమి ఏ హాని కాదు, ఏ తెగులు రాదు, ఏ వ్యాధి రాదు, ఏ బాధ రాదు. ఆ వచ్చినట్టు వస్తాయి, పోతాయి. నా దేవుడు కాపుతా నేను ఉన్నాను కనుక నాకేం కాదనుకుని ఆనందిస్తామే. అబ్బా, అది నిజమైన ఆశీర్వాదం. కనుక ఆశీర్వాదంగా అనగానే పరిగెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోకండి, ఏదేదో ఆలోచించుకోకండి. క్రైస్తవులు మిస్కాన్సెప్ట్లోకి వెళ్ళిపోకండి. నువ్వు ఆశీర్వదించబడ్డ అంటానికి కారణం ఒకటే, నువ్వు కాపాడబడి భద్రంగా ఉన్నావుగా. ఎప్పుడు ఉన్నావా లేదా? కొంతమంది అయోమయంగా చూస్తున్నారు. ఉన్నాం, దేవుని కాపుదలను అనుభవిస్తున్నాం. దీనికి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో మనము ఐక్యతను కూడా కాపాడుకోవాలట. దేవుడి గురించి ఐక్యతను కాపాడుకుంటే సమాధానమైన బంధం చేత మనం ఏదో ఉంటారు బైబిల్ చెప్పింది. కొంతమందికి దేవుడితో బాగుంటారు, చెప్పండి, తమ ఇంటి వాళ్ళతో బాగుంటారు, కానీ వీధిలో ఊళ్ళో సంఘంతో ఎవరితో బాగుంటారు. ఐక్యతను కాపాడుకోవాలి. అది కూడా దేవుని ఆశీర్వాదంలో భాగమే. పోగొట్టుకోవడం కాదు, కాపాడుకోవాలి. దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన సమస్తాన్ని మనం కాపాడుకోవాలి. అంటే నెగ్లెక్టెడ్గా ఉండకూడదు, నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకూడదు. దేవుడిచ్చింది ఏదైనా సరే బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం కాపాడబడాలి, మనకి ఇవ్వబడింది కూడా కాపాడుకోవాలి, కాచుకోవాలి. ఇప్పుడు దేవుడు సంఘ కాపరికి ఇచ్చిన పనుల్లో 2 పనుల్లో ఒకటేంటి? అస్తమానం ఇలా టీవీల దగ్గర కూర్చుని లైవ్లో వాక్యాలు చెప్పడమేనా? వాక్యంతో పోషించడమేనా, మేపడమేనా? కాదు. అట్ ద సేమ్ టైం అది రైటే. రెండవది ఏంటంటే సంఘాన్ని కాయాలి, కాపుదల. దేవుడు నిన్ను కాస్తానన్నాడు, దైవజనుడు కూడా ఆ పని పెట్టాడు. దైవజనుడు ఎలా కాపాడాలి? 7 రోజుల్లో 3 గంటలు ఉంటావు మందిరంలో, అంతే. మిగతా నువ్వు ఎక్కడున్నావో, ఏమైపోయావో పాస్టర్ గారు చూడలేడు, నువ్వు పాస్టర్ గారిని చూడలేవు. కానీ పాస్టర్ గారికి దేవుడి కృప ఏంటంటే ఆయన ఉన్న చోటన మోకరించి ప్రభు అని పేరు పెట్టి ప్రతి సంఘం యొక్క గొర్రెను పేరును పెట్టి అతను ప్రార్థన చేస్తే దేవుని కృప వల్ల ప్రార్థన ద్వారా అతను కాపాడబడుతూ ఉంటాడు. కాపాడబడాలి. ఆశీర్వాదం పొందడం గొప్ప భాగ్యం కాదు, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా భాగ్యం. చాలామంది పొందుకుంటారు, చాలా పొందుకుంటారు, అన్నీ పోయి ఉంటాయి, ఏది మిగలదు. పొందుకున్న దాన్ని నువ్వు కలిగిన దాన్ని గట్టిగా నా చేతులు జారిపోతున్నాయి, తెలుసు మీకు. మీకే అడిగేది, నా అరచేతులు అరకాలు జారిపోతున్నాయి. ఎక్కడ జారిపోతామో? అక్షరపకైన కాళ్ళు జారిపోవడం కాదు, ఆత్మ సంబంధంగా జారిపోకూడదు చూసుకోవాలి. నా కాళ్ళు జార సిద్ధమాయను 73 క్రితం ఇంకా బాగా చెప్పాడు. అయితే జారిపోకుండా ఇంకా భద్రంగా క్షేమంగా ఉన్నామంటే దేవుని కాపుదల ఉంది, అదే నా ఆశీర్వాదం. పిల్లరా, ఆనందించండి. అమ్మయ్య, తృప్తిగా ఉన్నావు. నువ్వు పొద్దున్న చూడు, టీవీ చూడు, పేపర్ చూడు, రేడియో విను, ఎవరన్నా కదిలించి చూడు. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఏ సమాచారం చెప్తున్నాడు? అంత నెగిటివ్ సమాచారమే. అక్కడేదో పొంగింది, ఇక్కడేదో కొట్టుకుపోయారు, అక్కడేదో చచ్చిపోయాడు, ఇక్కడేదో చేశారు, ఏదో బాధలు చెప్తున్నాయి సమాచారాలన్నీ. సుసమాచారం ఏమనగా యేసుప్రభు యొక్క వార్త ఏమనగా, ఈ మిన్ని విరిగి మీద పడిన దున్నపై మీద వర్షం కురిసిన అంటారు చేయడం లోకస్తులు. అలాగా మన చుట్టూ ఏమేమో జరిగినా మనము క్షేమంగా ఉంటామో దావీదు చెప్పాడు. ఏం చెప్పాడు? నా వెనక కృపా క్షేమములే నా వెనక వచ్చాడు. అంటే ఆశీర్వాదం పొందేశాడు దావీదు. పొందేవా? కాపాడబడుతున్నావా? లేక ప్రతిదానికి ఇబ్బందులు పడి కూలిపోయి సాతాసోదలో పడిపోయి కొట్టబడి అన్నింటిలో నిలవబడలేకుండా క్షేమం లేకుండా ఉన్నావా?
ఆలోచించు, ఎందుకు జరుగుతుంది నీకు ఇలాగా? ఎందుకు ప్రభుని నమ్ముకున్నా నీకు ఇలా జరుగుతుంది? దేవుని కాపుదల ఎందుకు నీకు విస్తరించలేకపోతుంది? ఏంటి నీ లోపం? సాతానుగానే పెడతావు, మనుషులమే పెడతావు, భాషగానే పెడతావు, సంఘమే పెడతావు, దేవుని పెడతావు. కానీ నిన్ను ఒకసారి ఆలోచన చేసుకో, ఎందుకు దేవుని కాపుదల నూరంతలుగా నీకు లేదు? నీ పొరపాటు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నిజంగా ఆశ్రయించబడిన వాడికి దేవుడు చేసే మేలు ఏంటంటే నిన్ను కాపాడుతాడు అన్నాడు ఇక్కడ. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటే ఆమె చెప్పడమేక. ఇక అక్కడ అపాయం లేదు, చెప్పండి, ప్రమాదము లేదు, నాశనము లేదు. లేదు. అహరోను వారి మీద చేతులు తీశాడు, దేవుడు మిమ్మల్ని కాపాడు కాక అని ఆశీర్వదించాడు. మొత్తం ఆశీర్వాదం. చూడండి, మన బైబిల్ గ్రంథంలో బాగా తిరగేస్తే అవుతే దేవుడు కాపాడాడు కనుకే నాకు అనిపిస్తుంది ఇన్ని లక్షల మందికి ఆ వసతి ఎలాగా, పడుకోవడం ఎలాగా, వాళ్ళకంట వస్త్రాలు మాయలేదంట, చెప్పులు అరిగిపోయి, వాళ్ళ కళ్ళు పెరుగుతుంటే చెప్పులు పెరుగుతున్నాయి. మరి వస్త్రాలు మాసిపోతే ఇన్ని వస్త్రాలు ఎప్పుడు ఉతకాలి, ఎప్పుడు ఆరబెట్టాలి, ఎప్పుడు మళ్ళీ సిద్ధం చేసుకోవాలి? వాళ్ళ వస్త్రాలు ఏమవ్వలేదంట, మాయలేదంట. దాని అర్థం ఏంటి? వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళ వస్త్రాలు కూడా పెరుగుతున్నాయి. నువ్వు ఆత్మీయంగా పెరుగుతుంటే నీ ఆశీర్వాదం కూడా పెరుగుతుంది, నీ కాపుదల కూడా పెరుగుతుంది. నమ్ము. వాళ్ళు పడి వెళ్ళేది పట్టణంలో నుంచి కాదు, అరణ్యం నుంచి వెళ్తున్నారు. అరణ్యంలో విష పురుగుల వల్ల ప్రమాదం ఉంది, అడవి జంతువుల వల్ల ప్రమాదం ఉంది. పడుకుంటే ఏది వచ్చి మీద పడిపోతుంది అనుకుంటే ఆయనకు నిద్ర ఎక్కడ వస్తుంది? దేవుడు కాపుదలుంటే ప్రశాంతంగా నిద్రపోతాం, దేవుడు చూసుకుంటాడు. నువ్వు పరిపూర్ణంగా నిద్రపోవడం కోసం ఒక పక్క దేవుడు నిద్రపోవట్లేదు, ఇంకొక పక్క దేవదూతలు నిద్రపోవట్లేదు. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు రక్షించబడిన వెంటనే చెప్పాను కదా చాలాసార్లు, నువ్వు నీటిలోంచి బాప్తిస్మం మీద లేవగానే ఒడ్డుకు రాగానే ఇద్దరు దూతలకు దేవుడు ఆర్డర్ పెట్టాడు. వాళ్ళ పని ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడినప్పటి నుంచి చనిపోయే వరకు నీ దగ్గరే ఉండాలని. నువ్వు పడుకున్నా వాళ్ళు పడుకోవడం లేదు, నువ్వు ప్రయాణం చేస్తున్నా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి లేదు. షిఫ్ట్లు 3-8-24, షిఫ్ట్కి 8 గంటలు కార్మికుడు పనిచేసి ఏదైనా తక్కువైతే ఏమన్నాడు? యూనియన్ పెట్టేసి యజమానికి తిరగబడిపోతున్నాడు. 8 గంటల కంటే ఎక్కువ చెప్తే నాకు ఓడి అనేవ్వాలి, నాకు ఏదైనా చేయాలి అని. మరి ఈ దేవతలకి దేవుడు ఏమిస్తున్నాడో మనకు తెలియదు. మన కోసం దేవుడు దేవతలకు ఆజ్ఞాపించి మనం రక్షించబడినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ ఇద్దరు దూతలకి పని ఏంటంటే మనల్ని కాపాడమే. పని దేవుడు కాపాడుతున్నాడు. ప్రతిరోజు మన పక్కన ఉన్న మన దూతలో మనల్ని కాపాడుతున్నాడు. మూడవదిగా దైవజనుడు ప్రార్థనలు ఎత్తిపెట్టి మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని కాపాడడం కోసం దేవుడు శ్రద్ధ. అదే అర్థమైపోయింది దావీదు గారికి. ఎస్, నిన్న కాపాడిన దేవుడు, ఇవాళ కాపాడిన దేవుడు, రేపు కాపాడుతున్న దేవుడు, నిత్యము కాపాడుతాడు కనుక నా వెనకాల కృపా క్షేమమే వస్తుంది, అపాయం రాదు. ఆయన ఎంత ధైర్యం అండి! ఈయన యుద్ధం చేశాడు, ఒక యుద్ధంలో ఓడిపోయా. కొంతమంది క్రైస్తవులు పడతాలు వేస్తూ ఉంటారు. కొన్నింటిలో బాగుంటారు, కొన్నిసార్లు పడిపోతారు, కొన్నిసార్లు మళ్ళీ బాగుంటారు, మళ్ళీ పడిపోతారు. ఏంటి ఆ జీవితం? ఒక స్టాండర్డ్ లైఫ్ రాలా? నమ్ము, దేవుడు నిన్ను ఆశ్రయించాలనుకున్నాడు. ఆశ్రయం మొదటి భాగం ఏంటంటే నిన్ను కాపాడుతాడు. కరుణ వల్ల ఏమవుతుంది అనుకోక, నువ్వు అవిశ్వాసపడితే అది నీదే ప్రాబ్లం, నీ అల్పవిశ్వాసం ఉంటే నీదే ప్రాబ్లం. అవిశ్వాసం ఉంటే కరుణ వచ్చి చచ్చేపోతాడు. అల్పవిశ్వాసం వచ్చిందనుకో కరుణ వస్తుంది, కానీ కరుణ పోతుంది. చాలామందికి కరుణ పోతుంది, కొంతమంది ప్రాణమే పోతుంది. నీ విశ్వాసం బట్టి జరుగుతుంది. బయట తిరుగుతున్నారు, జాగ్రత్త పడుతున్నాం. భయపడుతున్నామా? ఆశ్రయించబడిన వాడు భయపడ్డాడు, ఏదైనా ఎదుర్కొంటాడు, పర్వాలేదు.
ప్రభు ఉన్నాడు, నన్ను కాపాడేవాడు ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన నియమ నిబంధనలు ఉంటే చాలు అనుకోవాలి తప్ప ప్రతిదానికి మనం బెంబేలెత్తిపోయి ప్రమాదంలో పడిపోవాల్సిన పని లేదు. మనం ఇశ్రాయేలును ఆత్మీయంగా దేవుడు అలాంటి ఇశ్రాయేలును ఎలా కాపాడాడో దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడు. అప్పుడు అనుకో, ఓ ఇది ఆశీర్వాదం, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, అందుకనే బాగున్నా. మా వీధిలో బాగలేదు, మా ఇంటి పక్కలో బాగోలేదు, మా ఏరియాలో బాగోలేదు, కానీ నేను బాగున్నానంటే కారణం నా దేవుడు నన్ను ఆశీర్వదించి. ఐఎమ్ గోయింగ్ ఫర్దర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదంలో రెండో భాగం ఏంటంటే యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. వాహ్, డైరెక్ట్గా కరుణించాడట. మరేం చేస్తాడు? తన సన్నిధి ఉంది, ఆ సన్నిధిని మన మీద ప్రకాశింపజేస్తాడు. అంటే మనం చీకట్లో ఉండవు. ఏమండి, మన మీద ప్రకాశం అంటే మనం వెలుగుతాం, మన ప్రాంతమే వెలిగిపోతుంది, మన సంఘమే వెలిగిపోతుంది. అంటే మనం వెలుగుగా ఉంటాం, వెలుగు సంబంధాలుగా ఉంటాం, వెలుగు బిడ్డలుగా ఉంటాం. వెలిగించబడిన మనం అనేక వెలిగిస్తూ ఉంటాం. ఆయన సన్నిధి ప్రకాశం చేస్తాం. కొంతమంది భూలోకంలో మరి ఏ ఆధారం బట్టి చేస్తారో తెలియదు, కానీ ఒక రూమ్ కట్టుకుని సన్నిధి రూమ్ అంటున్నారు. మేము ఇందులో ప్రార్థన చేసుకుంటామని ఉద్దేశం. ఆ సన్నిధి గది వాళ్ళు పెట్టుకుంటున్నారు. నేనేమంటానంటే ఆయన సన్నిధి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వు సన్నిధి రూమ్లోనే సన్నిధి ఉంటుంది అనుకుంటా. నువ్వు బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, డైనింగ్ రూమ్లో ఉన్నా, కిచెన్ రూమ్లో ఉన్నా, లివింగ్ రూమ్లో ఉన్నా, ఏ రూమ్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ ప్రయాణంలో ఉన్నా, నీ మీద ఏం చేస్తుంది? ఆయన సన్నిధి ప్రకాశిస్తుంది. ఆయన సన్నిధి లేకుండా అసలు మన ప్రయాణం ఎక్కడ ఉంది? మన జీవిత విధానం ఎక్కడ ఉంది? మోషే ఏమన్నాడు? ప్రభువా, నీ మార్గాన్ని నాకు చూపించండి అయ్యా, మీరు మాతో రాకపోతే ఎలాగండి అయ్యా అని అంటే దేవుడు ఏమన్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. సన్నిధి రూములో ఉంటాం కాదండి, మనతో ఉండాలి. 24 hours ఆయన సన్నిధి మనతో ఉండాలి, మన మీద ఉండాలి, మన మీద ప్రకాశించాలి. ఇది రెండవ ఆశీర్వాదం. ఆయన సన్నిధి మన మీద ప్రకాశిస్తే ఎవ్రీ డే టు డే ఆఫ్ అవర్ లైఫ్ అబాబాబాబా ఆయన సన్నిధి మనతో ఉండి మన మీద ప్రకాశిస్తే ఏమవుతుందట? దేవుని కరుణ మనకు వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమొస్తుంది? ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నీకు ఆయన ఏం చేస్తాడట? కరుణిస్తాడట. మన దేవుడు గురించి పౌలు రాశాడు, ప్రయాసపడు వాళ్ళలోనే కానీ, ప్రయత్నించే వాళ్ళనే కానీ, పోరాడే వాళ్ళు కానీ ఏమీ అవ్వదు, కరుణించి నా వల్లనే అవుతుంది అన్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? మానవుని పట్ల కరుణ చూపిస్తాడు. కరుణ అన్నా, కనికరం అన్నా, వాత్సల్యం అన్నా, ప్రేమ అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలకు కనపడుతుంటాయి. డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, కరుణించి దేవుడి వల్ల అవుతుంది. నువ్వేదో అయిపోవాలనుకున్నావు, అవ్వలేవు. ఆయన కరుణిస్తే ఏమైనా అయిపోతావు. దావీదు కుమారుడు నన్ను కరుణించు అన్నాడు ఒకడు, గుడ్డోడు. అంటే ఏం కావాలి? అడిగి చూపు కావాలి. ఎందుకంటే రోజు అడుక్కున్నాడు, అన్నం చిల్లర వచ్చేస్తున్నాను, అందినేస్తున్నాడు, మళ్ళీ రోజు మళ్ళీ మామూలే. కానీ జీవితంలో ఇంకా అడుక్కోకుండా, చిల్లరతో బతకకుండా, ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తో తాను విలువలతో బతకాలంటే ఏం కావాలా? చూపు కావాలి. తన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోవాలి. యేసుప్రభువు వారు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయాడు, ఆగిపోయాడు. కేకలేగిరా, మేము యేసుప్రభు మేము అందరం కూడా మా పనులు మేము వెళ్తుంటే దారులు అడ్డం కూర్చొని మరి కేకలేస్తామని అందరూ అతన్ని ఆటంకపరిచారట. ఆడు మరీ ఎక్కువగా కేకలేశాడట. ఏమండి, బాధ ఉన్నవాడు, కష్టం ఉన్నవాడు, ఇబ్బంది ఉన్నవాడు, ఆడు బాధ ఆడిది, ఆడు కేకలాడి
ఆడు ఆకలి కేకలాడికి ఉంటాయి, ఆడు బాధలు కేకలాడికి ఉంటాయి. నీకు అర్థం కాక ఎవరు మూసుకో మౌనంగా ఉండండి, అటు ఉండడు, ఉండాల్సిన పని లేదు, ఉండక్కర్లేదు, ఉన్నాడా? మరి ఇంకొక కేకలేస్తే ఏం జరిగింది? యేసుప్రభు వాళ్ళు నిలిచి అతన్ని నా దగ్గర రమ్మని చెప్పాడు. తీసుకురండి, ఏం కావాలి నీకు? ప్రభువా దట్ ఐ మై సీ మై సైట్ అగైన్. అక్కడ ఇంగ్లీష్లో నా చూపు నేను పొందుకోవాలి అంటే అర్థమేంటి? ఇంతకుముందు ఇటు చూపు ఉన్నట్టు ఉంది, మధ్యలో పోగొట్టుకున్నాడేమో. లేకపోతే ధర్మశాస్త్రం రోజు దావీదు కుమారుడా అన్నాడు. మళ్ళా అంటే దావీదు కుమారుడుగా దేవుడు పుడతాడు, యేసయ్యగా వస్తాడు. ఆయన వస్తే మనకి ఇంకా ఎక్కువ దరిద్రం ఉండదు, అంత కరుణే ఉండదు అని తెలుసు కనుకే, ధర్మశాస్త్రం తెలుసు కనుకే ఆయన దాటిపోతుంటే కేకలు వేశాడు. యేసయ్య ఆయన కరుణించాడు. వెంటనే రేపు కాదు, మాపు కాదు, ఎల్లుండి కాదు, వెంటనే వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళేది. దేవుడు ప్రజల మనం పాఠాలు నేర్చుకోవాలి. మన దేవుడు ఇన్స్టెంట్గా కూడా కార్యాలు ఎన్నో చేస్తాడు. కొన్నిసార్లు మన క్షేమం కోసం కొన్ని డిలే చేస్తాడు. ఆయన ఇష్టం. టోటల్గా ఎప్పటికైనా నేను కరుణించాల్సింది ఆయనే. నేను కరుణించు దేవుడు, కనికరం గల దేవుడు, కరుణామయుడు. ఆయన మన పట్ల కరుణ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆయన కనికరించాడంటే రోగం వచ్చేస్తుందా? పోతుంది. వచ్చిన రోగం పోతుంది, రావాల్సిన ఆరోగ్యం వస్తుంది. యేసుప్రభు వారు కరుణించాడంటే బైబిల్ గ్రంథంలో చూడండి, ఆయన దయగల వాడంట. అందరూ ఆశ్చర్యపోయారు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. యేసుప్రభు వారు కరుణ ఉంది కనుక ఆయనకి ఎక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలను మొదలుకొట్టాడు, రోగాల్ని స్వస్థపరిచాడు. ఈ హీల్ దెమ్ ఆల్. మన క్రూసేడ్లో చాలామంది ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారు. హీలింగ్ స్పీకర్స్కి హెచ్చరిక. ఇఫ్ యు ఆర్ రియల్లీ అనాయింటెడ్ అండ్ గాట్ ఎ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, యూ హ్యావ్ టు హీల్ దెమ్ ఆల్. యేసుప్రభులాగా నీ కూటానికి వచ్చిన వాళ్ళందరూ హీల్ అవ్వాలి. ఏదో స్టేజ్ మీద ప్రకాశింప చేస్తావు, 10 మందిని బాగు సాక్ష్యం చెప్పిస్తావు, కానీ కూటం అయిపోయిన తర్వాత చూడు ఎంతమంది ఏ రోగంతో వచ్చారో అర్థం రోగంతో కాలు ఇడ్చుకుంటూ వెనక్కి వెళ్తున్నారు, నిరాశతో వెళ్తున్నారు. నీ వాక్యం వాళ్ళకి అర్థం కాలేదా? వాళ్ళకి విశ్వాసం రాలేదా? లేక నీ వరం పనిచేయలేదా? వాట్ హ్యాపెన్? యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ ఆయన హీల్ చేశాడు. ముందు ఒక దైవజనుడికి కరుణ ఉండా. అయ్యో ప్రజలు రోగాలతో, బాధలతో, వ్యాధులతో చచ్చిపోతున్నారే. ప్యాషన్ ఎక్కువైపోయింది నీ కరుణ కంటే. నీ స్టేజ్ అపియరెన్స్ ఎక్కువైపోయింది, నీ గ్లో ఎక్కువైపోయింది, నీకు లేనిపోని ప్రకాశం ఎక్కువైపోయింది, కానీ అసలైన ప్రకాశం లేదు ఇక్కడ. నేను ఎన్నో సభలకి చూశా, కొన్ని ప్రశ్నలకు జవాబు లేదు, దుఃఖపడతాం. ఎంతోమంది రోగులు కూటాలకు ఎందుకు వస్తారు? బాగుపడాలే కదా. అప్పుడు నువ్వు చెప్పిన సువార్త వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలన్న బాధ్యత నీదే. నీకున్న వరాన్ని ఉపయోగించి వారందరూ స్వస్థపడడానికి ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా నీదే. యేసుప్రభులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వరాలన్నీ యేసుప్రభులో కనపడతాయి. అసలు రోగుల కోసం ప్రార్థన చేయడానికి దైవజనుడికే కాదు, విశ్వాసం కూడా అధికారం ఉంది. మార్కు సువార్త 16 ప్రకారంగా వారు రోగుల మీద చేతులు చిన్నప్పుడు వారు స్వస్థత నొందుదురు అని బైబిల్ చెప్పింది. దట్ మీన్స్ ఎవరి బిలీవర్ హ్యాస్ టు ప్రే ఫర్ ద సిక్. ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలా చెప్పండి? రోగాల కోసం ప్రార్థన చేయాలా, దెయ్యాలను వెళ్ళగొట్టాలా. ఈ 2 పనులు కూడా దైవజనుడికి బాధ్యత ఉంది, విశ్వాసి కూడా భారం ఉంది. వెన్ యూ సే దట్ స్వస్థ అనారోగ్యంగా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేయబడని నువ్వు ప్రకటించినప్పుడు, ఒకవేళ స్టేజ్ మీద చెప్పించడం సాక్ష్యార్థంగా అది మంచిదేనేమో, కానీ యాక్చువల్గా చెప్పించకపోయినా స్వస్థపొందిన వాడు కాముగా ఉన్నాడు, వాడు ఎక్కడికి వెళ్తాడు, అక్కడ నేను పలానా కూటానికి వెళ్ళి యేసు దయ వల్ల బాగుపడ్డానని చెప్తానే ఉంటాడు. బైబిల్లో ఒక వ్యక్తిని యేసు కరుణించి ఒకడు బాగు చేసేసాడు. 40 ఏళ్ళకి విశ్రాంతి నువ్వు బాగుపడ్డా కుదరదా అన్నాడు. వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. మనం చూస్తాం బైబిల్లో, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి
వీడి పాపమా, వీడి కన్న వాళ్ళ పాపమా? ఏమో అనండి, ఆడు ఎక్కువ తెచ్చిందాడు, ఎలా బాగుపడాడు మాకు తెలుదా నాన్న అడగండి అని అడిగితే అని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆయన పాపయోగాలు నాకు తెలియదు కానీ నన్ను బాగు చేసిన వాడు యేసు అని చెప్పాడు లేదా? బాగుపొందినాడు పడ్డవాడు మౌనంగా ఉంటాడా? ఉన్నాడు. నువ్వు సాక్ష్యం చెప్పించకపోయినా చెప్తాడు. కొన్నిసార్లు ఈ సాక్ష్యం చెప్పించడం వలన మనుషులకు కీర్తి వస్తుంది, పొరపాటు. దేవుని మహిమను దొంగలించడానికి వీలు లేదు. దైవజనులారా, కొన్నిసార్లు మనం చెప్పే సాక్ష్యాలు అమ్మ బాబోయ్ ఈ దైవజనుడు ఎంత గొప్పవాడు అని అనుకున్నారు కానీ ఈయన వెనకాల ఉండే ఆ శక్తిని కనపరిచిన వాడు దేవుడిని, ఆ మహిమ దేవునికి వెళ్ళటం లేదు. అందుకనేమో దేవుడు అందరినీ స్వస్థపరచలేకపోతున్నాడు. ఎంతోమంది బాగుపడిన వాళ్ళు 10 మంది అయితే 1000 మంది నిరాశ నిష్పలతో వెనక్కి వెళ్తున్నారు. మన సేవ విధానాన్ని ఇంకా దేవుని వాక్య ప్రకారం కట్టుకుందాం. నేను అలా సాక్ష్యం చెప్పడం తప్పట్లేదు, స్వస్థపరిచే ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. కానీ మనం యేసుప్రభు లేక మనం చేయి పెట్టినప్పుడు మనలో ఉన్న స్వస్థవరం కార్యసిద్ధి కలిగించి అనేకులు బాగుపడుతురు గాక, దేవుని కరుణ ప్రజలకు దొరుకును గాక. దైవజనుడు ఆశ్రయిస్తున్నాడు. రెండోది ఏంటి? దేవుడు నిన్ను కరుణించును కాక. ఏమండి, దేవుడు కరుణించాడు అనుకోండి, రోగమైపోయినప్పుడు నీకు ఆహారం దేవుడు కూడా. దేవుడు కరుణ ఉంటేనే కదా, ఆయన కనికరం ఉంటే కదా అన్నీ వస్తాయి. ఎనీ ప్రొవిజన్ comes to us out of his compassion. కరుణ కరుణ కరుణ. పొరపాటు అర్థం చేసుకోకండి, కరుణ కాదు కరుణ. కరుణ వస్తుంది. కరుణ వస్తుందంటే ఇది ఆశీర్వాదంలో కరుణ కూడా బాగా అనుకోబాక. కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది. యేసు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నవాడు అంటాడు బైబిల్లో. యేసు డైరెక్ట్గా ప్రేమించాడని రాయబడింది. అపోస్తుల యోహాన్ని, బేతనీ, లాజరుని. యేసు ప్రేమిస్తే అడిగి ఏముండాలా? ఆయుష్, ఆరోగ్యం ఉండాలి. అని వచ్చి తిరిగి కొన్నిసార్లు విశ్వాస పరీక్షలు రకరకాలుగా ఉంటాయి. వన్వే ట్రాఫిక్ వెళ్ళబాక. యేసు ప్రేమ అధికమైపోతే ఆ రోగం కూడా అధికమైపోయి చచ్చిపోయాడు. చూసారా? కానీ అందరూ ఒకలాగా అనుకున్నారు, కానీ అది దేవుని మహిమ కొరకు వచ్చింది. ఏమయ్యాడు? చనిపోయిన లాజరు చరిత్రలో తిరిగి బ్రతికాడు. నీకు ఏదైనా దేవుడు అలౌ చేశాడనుకో, అందులోంచి ఏదో మహిమ కొడుతున్నాడు దేవుడు. ప్రస్తుతానికి దేవుని బిడ్డలకు కొన్ని అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే కంగారు పడిపోకుండా అన్ని దెయ్యాల వల్ల వచ్చినాయేమో అనుకోకండి. అవి దేవుని మహిమ కొరకు వచ్చాయి. నువ్వు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు దేవుని మహిమ కొరకు వచ్చాయి. నమ్ము. యేసు ప్రభువులో రోగం అయితే నష్టం ఉందా? చచ్చిపోతే నష్టం ఉందా? మహిమతో పాటు జీవం కూడా వచ్చేసింది. హల్లెలూయా అంటే అది కరుణ. దేవుడు కరుణిస్తే పోయిన ప్రాణం వస్తుంది. దేవుడు కరుణిస్తే పోగొట్టుకునే ఆరోగ్యం వస్తుంది. దేవుడు కరుణిస్తే నీదంటూ ఏదైనా దోచుకుని పడితే, నువ్వు అంటూ ఏదైనా పోగొట్టుకుంటే ఆ ఐశ్వర్యం కూడా వస్తుంది. ఎస్, కరుణిస్తే దేవుడు కరుణించాలి. దేవుడు కరుణించినప్పుడు అంట కొన్ని పాత్రలు కృతా పాత్రకు ఉన్నాయి, కొన్ని కరుణా పాత్రలుగా ఉంటాయి. ఉగ్రత పాత్రలకి ఉగ్రత వస్తుంది. దేవుడు మనల్ని కరుణా పాత్రలుగా చేశాడు. కరుణాపేట మీద ఉన్నాడు. మందసభలో కరుణాపేట ఉంది. అతిపురి స్థలంలో ఉన్న ఆ కరుణాపేటలో నుంచి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు కదా. అంటే దేవుడు అంటగానే భయపడిపోక, భయంకరుడు అనుకోబాక. యాకోబులాగా ఈ స్థలం భయంకరం అనుకోబాక. మన దేవుడు ఎంతటి భీకరుడో, భయంకరుడో, శూరవీర కార్యం చేయగలవాడు, బాహుబలం గలవాడు. అదే టైం అట్ ద సేమ్ టైం ఆయన కరుణించే దేవుడు. ఓ మై గాడ్, ఆయన కరుణ నా మీదకి వచ్చింది. 1982లో ఆయన కరుణ నా మీదకి వచ్చింది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక నెలలో, ఏదో ఒక డేట్లో, ఏదో ఒక ఇయర్లో నీ మీద కూడా ఆయన కరుణ వచ్చింది, ప్రకాశించింది. ఓ మై గాడ్, ప్రకాశించిందని మనం వెలిగించబడిపోతాం. ఇక చీకట్లో ఉండం, పాపంలో ఉండం, దరిద్రంలో ఉండం, నాశనంలో ఉండం, అరకొరక ఉండం, ఇబ్బందుల్లో ఉండం. ఏమైపోతాం?
ఎప్పటికప్పుడు మిరకల్ ప్రయోజనం మనకు దేవుడు ఇస్తాడు. ఆయన మనం కరుణిస్తాడండి అనుకోవాలి. నా దేవుడు నన్ను దీవించి కాపాడాడు. నా దేవుడు నన్ను తన సన్నిధినిచ్చి కరుణిస్తున్నాడు, నన్ను కరుణిస్తున్నాడు. నా మీద కోపం లేదు ఆయనకి. కరుణ అంటే ఎలాగుంటుంది? కోపంగా ఉంటుందా? శాంతంగా ఉంటుంది. కరుణ నీ మీద చల్లని చూపు ప్రసరిస్తూ ఉంటుంది. ఓ మై లార్డ్, ఆయన మనం చూస్తున్నాడు. తన జాలిగల కన్నులతో మనం చూస్తున్నాడు, కనికరంతో చూస్తున్నాడు. బైబిల్లో జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ అంటారు. యేసు ప్రభువు వారు కనికరంతో కదిలించబడ్డాడంట. ఎవరిని చూచి? కాపరి లేని గొర్రెలు చూచి, రోగస్తులు చూచి, దెయ్యాలు పడిన వారిని చూచి, అనేక బాధల్లో ఉన్నవారిని చూచి ఆయన కరుణించబడ్డాడు. కరుణతో కదిలించబడిపోయాడు. మన దేవుడికి కరుణ ఉంది. ఆ కరుణ నీకు రావాలంటే ఆయన కనికరం ఉండాలి. ఆయన కనికరం పొందాలి. ఆయన కరుణ పొందడమే ఆశీర్వాదం. ఆయన కరుణ పొందితే అప్పులన్నీ ఎగిరిపోతాయి, ఇల్లు మిగిలిపోతాయి. ఆయన కరుణ లేదనుకో, కరుణ కట్టినటువంటి అప్పుల వాళ్ళు మన ఇల్లును కూడా సహజ చేసుకుంటారు. అప్పులు అనగానే వాళ్ళు కరుణ కట్టిన వాళ్ళే. వాళ్ళ కాపుల కంటే ప్రమాదం. కరుణ ఉందనుకో, పర్లేదండి, 2 రోజులు ఆగిన పర్లేదండి అంటాడు. మళ్ళా ఆడే కొప్పడతాడు, ఆడే జాలిపడిపోతాడు. ఆడు జాలిపడలేదు, దేవుడు ఆడితో ఉండి నీ ఎడల తన కరుణ చూపించి. ఎన్నోసార్లు ఇల్లు అద్దె టైం ప్రకారం కట్టలేదు నేను కూడా. అయినా మనం ఆ ఇంట్లో ఉన్నామంటే ఇంకా కరుణ దేవుడిది, ఇడు కాదు. మనిషి కనికరం కొద్ది కాలమే, దేవుని కరుణ చిరకాలం. కనుక ఆశీర్వాదం అంటే రెండో భాగం ఏంటి? నేను బాగా చదివేసి ఉద్యోగం సంపాదించేసి ఊర్లో ఎలగబెట్టేద్దాం అనుకున్నామేమో. కాదు, నా దేవుడి కరుణ. కరుణ ఉంటే అందులోనే ఉద్యోగం వస్తుంది. కరుణ ఉంటే అందులోనే లాభం వస్తాయి. అన్ని మేలు జరుగుతాయి. కరుణలోనే కనికరం. ఉగ్రతరం ముందు ఆస్తి అక్కడికి రాదు. ఇప్పుడు కరోనా కాలంలో ఎవరికైనా ఆస్తి మీద ఉందా? ఏదో ఉంటే పోయి ఎక్కడ పడే జనాలు రాలిపోతున్నారు. నేను బాగుంటే చాలు, నేను ఈ గండం గట్టెక్కి దిగాలనుకుంటున్నావా? లేక నాకు లాభం గోపం అని ఏమైనా లెక్కేసుకుంటే ఏమైనా ఉందా? బ్యాంకుకి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఎంత ఉందో ఎంతో తీసుకునే ఉందా? దాని మీద మనసు ఉందా? ఎవడు ప్రాణం వాడికి తీపిపోయింది. కనుక మా జీవితాల్లో కరుణించు దేవుని వల్లనే కనుక ఆ కరుణామయుని మీద ఆధారపడాలి. కనికరించే దేవుని మీద ఆధారపడాలి. ఎందరెందరో భూలోకంలో ఈనాడు సువార్త ద్వారా ఆయన కనికరం పొందుకుంటున్నారు. పౌలంతరం వాడు అన్నాడు, నేను కనికరించబడ్డాను. ఏమనంటే కనికరం పొందితే కనుక కులంలోంచి బయటకు వచ్చేస్తావు, మతంలోంచి బయటకు వచ్చేస్తావు, అభిప్రాయ భేదం నుంచి, రకరకాల కోరంలో నుంచి, బంధకాల నుంచి బయటకు వచ్చేస్తావు. ఇక ఏ బంధకాలు ఉండవు. ఇదంతా సైతాన్గాడు పెట్టిన లోక సంబంధం సామ్రాజ్యం ఇది నాకు వద్దు, నా యేసయ్య రాజ్యంలో నేను ఒక భాగస్తుగా ఉంటాననుకుని ఏమైపోతావు? ఆ కరుణను ఇంకా అధికంగా కోరుకుంటాం. అంచేత మన జీవితాల్లో ఆశీర్వాదం అనగానే మొదటిది నా దేవుడు కాపాడుతున్నాడు కనుక నాకేం జరగదు. 2 ఆశీర్వాదంగానే దేవుడు నన్ను కరుణిస్తున్నాడు. కరుణిస్తే ప్రొవిజన్స్ వచ్చేస్తాయి, ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆశీర్వాదం అంటే లాభం వచ్చేస్తుంది, అంతా మేలుగా ఉంటుంది. ఆయన కరుణిస్తే అంతా నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉంటుంది. కరుణ వస్తే పాజిటివ్ ఉంటుంది, కరుణ వస్తే నెగిటివ్ కాదు, పాజిటివ్గా ఉంటుంది. చాలామందికి నెగిటివ్ కావాలి. ఇప్పుడు పాజిటివ్ అంటే బాబు దరిదాపులో రామంటున్నారు. యేసుప్రభువు వారు కరుణ కావాలా వద్దా? ఆయన కరుణిస్తే నీకు ఏమి లేదు అది జరిగిపోతుంది. నీకు ఏది ఉందో అది విస్తరిస్తుంది, ఏది లేదో అది వస్తుంది. దేవుని కనికరం ఉంది కనుక మనందరం ఏం కావాలో అనుకో, ప్రభువు వస్తే ప్రభువా అతను ఏమన్నాడు, నాకు కళ్ళు పోయినాయి బాబోయ్, గుడ్డోని బాబు అడుక్కోలే చచ్చిపోతున్నా బాబోయ్, నాకు కళ్ళు కావాలి బాబు అన్నాడా? ఏమన్నాడు? యేసు కనపడితే ఏమన్నాడు? కనపడ్డా? వినపడింది. ఎవరన్నా అడిగాడు? యేసు ప్రభు అయ్యబాబు అన్నాడు. ఆయన దాటాడంటే పని అయిపోద్ది. యెహోవా దొరుకుకాలం నేను వెతుక్కోవాలనుకున్నాడు. అనేసాడు, దావీదు కుమారుడా కరుణించు. యేసు ప్రభు కరుణామయుడు నాకు అర్థమైంది. చాలామందికి యేసు ప్రభు అంటే కఠినుడు అంట. అడొకడు అన్నాడుగా,
వాడికి అర్థం కాక యేసుప్రభు కఠినుడు అన్నాడు. ఇవాళ కూడా చాలామంది అన్యులు కానీ క్రైస్తువులు కానీ యేసుప్రభు కఠినుడు అనుకున్నాడు. కాదు, ఐ రిపీట్ అగైన్, మన యేసయ్య కరుణామయుడు, నీ మీద కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, నిన్ను కరుణించడానికి ఆయన తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేస్తున్నాడు. రిసీవ్ ఇట్. ఆయన కరుణిస్తే అన్ని పరిస్థితులు మారిపోతాయండి, అనుకూలంగా మారిపోతాయి. ప్రతికూల పరిస్థితులు పారిపోతాయి, దుష్టుడు పారిపోతాడు, మనమే లేచేవారు పారిపోతారు. ఓ మై గాడ్, అంతా అనుకూలంగా ఉంటుంది మన కుటుంబానికి, మన సంఘానికి, చెప్పండి, మన మందిరానికి, మన సంస్థకి, మన యొక్క క్యాంపస్లకి, మన యొక్క కార్యక్రమాలకి అంతా సజావుగా దానికి ఆటోమేటిక్గా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. ఆయన కరుణ ఉంటే జరిగిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. ముగింపులోకి వచ్చాను. అహరోను ఆశీర్వాదాలు 3 భాగాలు ఉన్నాయి. ఒకటి కాపుదల, ప్రొటెక్షన్. 2 కరుణ, మెర్సీ. ఆయన మెర్సీ, ఈజ్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. నన్ను చూచి ఎవరైనా ఆశ్రయించుకోవచ్చు, కానీ నా యేసయ్య నన్ను చూచి ఏం చేస్తాడు? జాలి పడతాడు. మంచి సమరేడు జాలిపడ్డా. అందుకనే అతన్ని సేఫ్ కస్టడీలో పెట్టాడు, పోటుకోలో ఇంట్లో పెట్టాడు. ఏమేమి కావాలో ఇచ్చాడు, ఇంకేమేమో కావాలో ఇస్తానన్నాడు. నీకు ఇప్పుడు ఇచ్చిందే కాదు కరుణ, ఇక ముందు కావాల్సిన కరుణ కూడా ఇస్తాడు. ఆయన ఇస్తానే ఉంటాడు. ఆయన సప్లైలో లేకుండదు, లేకంటే కొదువు ఉండదు కదా. అంచేత మన జీవితాల్లో అహరోను ఆశీర్వాదాలు 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో మనము కాపాడబడుతున్నాము, రెండవ భాగంలో మనం కరుణించబడుతున్నాము, మూడవ భాగం చెబుతాను. ఇక్కడ అంటాడు, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి, ఇందాకేమో ప్రకాశింపజేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఉదయింపజేసి. ఎర్లీ మార్నింగ్, సూర్యోదయం మొదలైన సూర్యాస్తం వరకు ఎక్కడ గొడవలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కొట్లాటలు, జగడాలు, తకరారులు లేకుండా దేవుడు చేస్తాడట? ప్రకాశింపజేసి అని అన్నది ఇక్కడ. ఏమన్నాడు? ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును కాక. అంటే ఆశీర్వాదంలో భాగం ఏంటి? 3వ భాగం ఏంటి? సమాధానం. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తానని చెప్పాడు యేసయ్య. ఆయన సమాధానము మళ్ళీ ఎలాగా వెంటాడుతుందో బైబిల్ చెప్పింది. చాలామంది జీవితాల్లో ఇవాళ కొదువైనది ఏం తెలుసా? సమాధానం. నెమ్మది లేదు, ఎక్కడ చూసినా కలవరాలు. మరి ఐ డోంట్ నో, మరి దేవుని సేవకుండా అయినందుక ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కానీ, జాగ్రత్త ఉంది కానీ, మరి ఎందుకో ఆయన సమాధానం నేలుతుంది. నాకేమవో ఉండుతనం కాదు, విశ్వాసమే. మనం షడ్రకు, మేషకు, అబేద్నెగోల లాంటి విశ్వాసం కలిగి ఉంటాం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ ప్రతిభకు నమస్కారం చేయము. ఇందును గురించి ప్రత్యుత్తర వేయవలన చింతమాగలేదయ్యా రాజా. ఆయన అదిరిపోతున్నాడు. ఇదేంటి, ఎవరు రాయుడు? నా రాజ్యంలోకి వచ్చి బానిసగా ఉండి, దాసుడై ఉండి, చెరలో ఉండి, ఇంత ధైర్యం ఎక్కడిదిరా నీకు అనుకునే లోపల ఆయన కోపం వచ్చిందట. కోపం మళ్ళీ మండి ఈ అగ్నిని ఇంకా 7 ఎక్కువ చేశాడట. చేసి పడేటంటే ఈయన పడకముందే పడేసేవాడు చచ్చి కాలిపోయారట. నీ ఉగ్రత నీ ఊళ్ళకే నష్టం, ఎవడి కోపం వాడికి నష్టం. తన కోపం తనకే శత్రువు అట. ఆడ కోపం అక్కడున్న పనులకు మీదకి ఉగ్రత తగిలింది, చచ్చిపోయారు. కానీ వేయబడిన వాళ్ళు, అగ్నిలో వేయబడిన వాళ్ళు చావలేదు. హల్లెలూయా. ఏమయ్యారు? అది వాళ్ళ మాట్లాడమాట ఒకలాగా గీరగా ఉందా? ఇందులో గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలి, చింత మాకు లేదా? ఓరు బాబాయ్ ఉండే మమ్మల్ని పడేస్తానన్నాడు, ఇందులో చచ్చిపోరుకుంటాం, ఎందుకు ఎలగురని, అయ్యా బాబు నేను క్షమించని అంటారా అనుకున్నాడు అతను. అసలు నీకు జవాబు చెప్పాలని చింత మాకు లేదయ్యా, మేము నమస్కారం చెయ్యం. వావ్, వాట్ ఏ కాన్ఫిడెంట్. ఏంటది? భక్తిలో ఉన్న శక్తి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదాని బైబిల్ అంటుంది. కనుక దేవుడు అన్నాడు, నిన్ను నేను కాపాడమే కాదు, నిన్ను నేను కరుణించడమే కాదు, నిన్ను నేనేం చేస్తాను? నీకు సమాధానం కలిగిస్తాను. నెమ్మది.
ఈ నెమ్మది లేక ఆదాము మొదలుకొని నోవు వరకు ఎన్నిసార్లు డిస్కషన్ పెట్టుకున్నారో, డిబేట్లు పెట్టుకున్నారో. పాపం వాడు సమాధానం కావాలి, నెమ్మది కావాలని. నోవు అనగా నెమ్మది అని అర్థం. రే వీడికి నెమ్మదని పేరు పెడదామే, వీడు పుట్టాడు కదా, వీడి వల్ల అయినా మనకు నెమ్మది వస్తుందేమో అనుకుంటున్నారంట. అంటే అప్పటికి నెమ్మది కాదు. పాపం చేసిన వాడు నెమ్మది ఉండదు. పాపం ఉన్న చోట, పాపం ఉన్న ఇంట్లో, పాపం ఉన్న మందిరంలో, పాపం ఉన్న క్యాంపస్లో, పాపం ఉన్నటువంటి సంఘములో నెమ్మది ఉండదు. ఇంట్లో నెమ్మది ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. మరి పాపం వెళ్తా వచ్చింది ఆదాము నుంచి. పిల్లరా, నేను నా మాటలు ముగిస్తున్నాను. మీ జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు అంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. ఏమి లేకపోయినా పర్లేదు, ఏమున్నా పర్లేదు, ఏం కావాలన్నా పర్లేదు, ఏం ఎక్కువైపోయినా పర్లేదు, ఏం తక్కువైపోయినా పర్లేదు. నెమ్మది మాత్రం ఉంటుంది, అది పోదు, వెళ్తూ ఉంటుంది. సమాధానం అన్నాడు. చాలాసార్లు మీకు చెప్పాను, దేవునితో మనం సమాధాన పడ్డామా? అలాగే మన సంఘంలో కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. అసమాధానం సాతాను యొక్క భాగం, సమాధానం యేసయ్య విధానం. కనుక మన సంఘంలో అందరితో సమాధానం ఉండాలి. అంతేకాదు, మూడవది సఖ్యమైతే సమస్త జనులతోనూ సమాధానంగా ఉండమని చెప్పింది బైబిల్ చెప్పింది. అంటే లోకస్తులతో, అన్యులతో, యూదులతో కూడా, ఇరుగు వారితో కూడా, ఇతర సంఘస్థులతో, దైవజనులతో, దేవుని పిల్లలతో, అందరితో, లోకస్తులతో, అన్యులతో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. అది ఆశీర్వాదంలో మూడవ భాగం. ఆశ్రయించబడి వాడు అనుకుంటాడు, అందరితో సంతోషంగా సమాధానం ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. యేసు ప్రభువు ఇస్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నీ మైండ్కి కాపుదల దేవుని సమాధానం, నీ హృదయానికి కాపుదల దేవుని సమాధానం. అప్పుడు నీ హృదయం కూడా దేవుని నుంచి తొలగిపోదు, నీ మనసు కూడా పరిపూర్ణంగా నెగిటివ్గా దేవుని హృదయంగా ఆలోచించదు. అన్నీ యాక్యురేట్గా, అవును ఇదే కరెక్ట్, ఇది దేవుడి చిత్తం, ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని విధానం, ఇది దేవుని యొక్క ఆలోచననే దానికి లోపడుతుంది. నిజమైన దీవెన పొందిన వారి యొక్క సూచనలు మూడే. అహరోను ఆశీర్వాద ప్రకారంగా ఏంటది? నువ్వు ఖచ్చితంగా కాపాడబడుతుంటావు. రెండోదిగా ఎప్పటికప్పుడు ఖండించబడుతుంటావు. ఎల్లప్పుడూ ఏమనుకుంటావు? సమాధానంగానే ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఇది అహరోను ఆశీర్వాదం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని సమాధానంగా ఉంచాలనుకున్నాడు, కరుణించాలనుకున్నాడు, కాపాడాలనుకున్నాడు. తన నోటితో కాకుండా, మోషే నోటితో కాకుండా అహరోను నోటితో చెప్పించాడు. ఇప్పుడు అహరోను పలికాడు, కానీ అహరోను ఇవ్వగలడా? మోషే పలకమన్నాడు, మోషే ఇవ్వగలడా? దైవజనుడు పలుకుతాడు ఆశీర్వాదం. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుధాత్మ నామములో, లేక తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుధాత్మ సహవాసము అనే సంఘమే పలుకుతాడు. ఆ పాస్టర్ గారు ఇవ్వగలుగుతాడా? ఒక నాయకుడు ఇవ్వగలుగుతాడా? ఒక సుఖాలు ఎవరైనా ఇవ్వగలుగుతారా? పలికింది నువ్వైనా, పలికించింది ఎవరైనా, ఫలితము ఇచ్చేవాడు దేవుడు. నేను లాస్ట్ మాట చదువు ముగిచ్చేస్తాను. అంటాడు అక్కడ, అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆశీర్వదించేది ఎవరు? యేసయ్య, దేవుడు. దైవజనుడు కాదు, ఇంకొక విశ్వాసి కాదు, వేరొక మానవుడు కాదు, వేరొక రూట్లో లేదు. ఎవరో వచ్చింది? తన దాసుని నోట పలికించి, తన దైవజనంతో పలికించి, వాళ్ళు ఎలా పలికారు అలాగున తెలిసట వారిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ దేవుడు ఆశ్రయించాడు. క్రైస్తవ జనాంగాన్ని దేవుడు ఆశ్రయిస్తున్నాడు. ఈ మూడు రకాలుగా ఆశ్రయిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లెట్ us చెక్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, హౌ వీఆర్ లివింగ్. ఎప్పుడు పిలిచినా కంగారుగా, ఉనుకుగా, తిమ్మిరిగా ఉన్నామేమో, నెమ్మది లేక, సమాధానం లేకుండా. అది ఆశీర్వాదం నీకు లేదు. ఆశీర్వాదం ఉంటే ఏం జరుగుతున్నా ద లార్డ్ ఈజ్ దేర్, లార్డ్ ఈజ్ గ్రేట్ అంటూ నువ్వేం చేస్తావు? నీ సమాధానం నువ్వు కాపాడుకుంటూ, అనుభవిస్తూ, ఇతరులకు కూడా సమాధానం కలిగిస్తుంటావు. పీస్ మేకర్స్గా ఉండాలి. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని. సమాధానం మనకు ఉండాలి, మనలో ఉండాలి. మనం కూడా ఇతరులకే ఎవరైనా గొడవ పడుతుంటే ఇంకా గొడవలు పెంచేయకూడదు.
సమాధానం ఎవడు చెప్తాడు? బ్రదర్ ఇందులో ఏముంది, ఎంతసేపు ఉందండి, ఏముందని, పర్వాలేదండి ఇలాగ అని అలా కలిపేస్తాడు, సమాధానం చేసేస్తాడు. పీస్ మేకర్స్గా మనం ఉండాలి. యేసుప్రభువు వారికి ఏముంది? సమాధాన కర్త, అధిపతి. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. హీ గివ్స్ పీస్. ఓ మై గాడ్. ఆయన కోపిస్తే మనం ఉండలేము, బతకలేము. ఆయన శాంతించుతున్నాడు, మనకందరూ సమాధానం ఇస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం అంటే మొట్టమొదటి ఆత్మీయంగా ఇవి కోరుకోవాలి. వాటి అనగాల ఇంకెన్ని ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి, దేవుని చిత్త ప్రకారం వస్తాయి. మొట్టమొదట మనం ఆయన కాపుదల్లో ఉన్నాం, చెప్పండి, మనం ఆయన చేత కరుణించబడ్డాం, ఆయన సమాధానాన్ని అనుభవిస్తున్నాం, మనం ఆశీర్వదించబడ్డాం. దేవుని పిల్లలా, దేవుని సంగమా, చెక్ యువర్ లైఫ్. ఒకవేళ సమాధానం కుదువుకుందా, ఆశీర్వాదంలో భాగం కుదువుకున్నట్టే. దేవుని కరుణ రాలేదా, నీ పరిస్థితులు మార్గం లేదా, నువ్వు ఇంకా ఏదో విషయంలో కుదువుకున్నట్టే. దేవునికి ఆపద లేకుండా ప్రతిసారి ఏదో ప్రమాదం అంచులో వెళ్ళిపోతూ రకరకాలుగా కొట్టబడుతున్నావా, పూర్తిగా ఆశలు పొందనట్టే. ఆశలు పొందిన వాడికి కాపుదల ఉంటుంది, కరుణ ఉంటుంది, సమాధానం ఉంటుంది. కనుక ఈ దినాల్లో మనందరం కూడా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, సంఘస్థులుగా, దైవజనులుగా ఆయన ఆశ్రయించి, యెహోవా దేవుడు మన ఆశీర్వాదాలు కోరుకున్నాడు కనుక ఆయన్ని మీదే పడి ఆధారపడి ఆయన్ని అనుకుందామని అందరం కూడా సమర్పించుకుందాం. దేవుడిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఈ దినాల్లో అనేక మందికి దీవెనకరంగా ఉందాం. దేవదేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ, క్రైస్తవులందరినీ ఇంకా నూరంతలుగా ఆశీర్వదించును కాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రియమైన వాళ్ళారా, చెక్ యువర్ లైఫ్. వన్స్ అగైన్ ఐ రిపీటెడ్లీ సేయింగ్, చెక్ యువర్ లైఫ్. ఏది కొదువుగా ఉన్నావు? కాపుదల లేదా, కరుణ లేదా, సమాధానం లేదా? అహరోను ఆశీర్వాదాలు 3 భాగాలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, అలాగే దేవుడు యెహోవా వారిని ఆశీర్వదించాడు. నేను దేవుడు ఆశ్రయిస్తాడు, నేను దైవజనులు ఆశ్రయిస్తాను, నేను సంఘస్థులు కూడా ఆశ్రయిస్తాను. బోయజు పనుల్లో పనిచేస్తున్న పనివాళ్ళు యెహోవాను ఆశ్రయించగాక బోయజు దీవించారు. ఎస్, విశ్వాసులు పాస్టర్ని ఆశ్రయించాలి, పాస్టర్ గారు విశ్వాసాలు ఆశ్రయించాలి. మనందరం కూడా లోకంలో ఉన్న అనేక మందిని ఆశ్రయిస్తూనే ఉండాలి. పైన దేవుడు మనం ఆశ్రయిస్తా ఉన్నాడు కనుక. ఈరోజు మనం అందరం కూడా ఆదాము ఆశీర్వాదం పొందుకోవాలి, మళ్ళా మనం అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవాలి, మనం అహరోను ఆశీర్వాదం పొందుకోవాలి, మనం అన్నిటికీ పైన అనంత జ్ఞాన యేసయ్య ఆశీర్వాదం పొందుకోవాలి. మనం దేవుడు ఆ విధంగా మనందరినీ కరుణించి కాపాడి నెమ్మదిచ్చును గాక. పరమ తండ్రి, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యానికి లోబడుతున్నాము, ఒప్పుకున్నాం ప్రభా. మేమేమైనా కేవలం కృపలో ఉన్నాం నాయన. అయినా మేము ఇంకా క్షేమంగా ఏ ప్రమాదంలో, ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ డివైడ్ కాకుండా మేము కాపాడబడుతున్నామంటే అది నీ ఆశీర్వాదం అయ్యా. మేము ఎప్పటికప్పుడు భోజనం చేస్తున్నామంటే, బట్ట కడుతున్నామంటే అయినా మేము ఎప్పటికప్పుడు నీ కృపలను మేము అనుభవిస్తున్నామంటే, సంతోషిస్తున్నామంటే అది నీ కరుణయ్యా. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కరుణయ్యా. మేము ఏదైనా అనుభవిస్తున్నామంటే అది నీ కరుణయ్యా నాయన. మాకు ఎన్నో వస్తువులు, వాహనాలు, వసతులు, వనరులు ఇచ్చింది నువ్వయ్యా. నీ కరుణ వల్లే మేము అనుభవిస్తున్నాం తండ్రి అయ్యా. అంతేకాదయ్యా, లోకంలో ఎవరు శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు మాకు ఇచ్చారు తండ్రి. మేము అనుభవిస్తున్నామయ్యా. మీ శాంతి మమ్మల్ని ఏళ్తుందా ప్రభా. మేము నెమ్మదిగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, సహోదరులతో సమాధానం ఉన్నాం, దైవతులతో సమాధానంగా ఉన్నాం, మనుషులతో సమాధానంగా ఉన్నాం, నీతో కూడా సమాధానంగా ఉన్నాం. మేము ఎవరికి విరోధంగా లేవు ప్రభా. అందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం. ఈ 3 ఆశీర్వాదాలకు ఇచ్చేదిగా వందనాలు తెలుస్తూ, నన్ను ఇంకా రాకడ వరకు నా మరణ పర్యంతము ఈ కృపల్లో ఇంకా నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఘనత మహిమను నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును, మన కోసం ప్రార్థిస్తున్న వారికి, మన ప్రార్థన కోరిన వారికి, ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారికి, మన సంఘస్థులందరికీ, మన సంస్థలో ఉన్న వారందరికీ, మన ప్రార్థన కోరిన వారికి అందరికీ, సర్వ పరిశుద్ధులందరికీ ఆయన యొక్క ఆశీర్వాదం తోడుగా ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు క్రీస్తు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. అందరికి వందనాలు. దయచేసి మా
మెసేజ్లను యూట్యూబ్ ద్వారా వీక్షించండి, మరల వినండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.